హలో హాయ్ జీ గురుదేవ్. ఈరోజు మనం మునక్కాయలు గుడ్లు వేస్తారు అందుకే రైట్ టైప్ చేస్తాం. ఎలా చేస్తాం ఏంటో చూపిస్తాను రండి. ఒడిస్సా స్టైల్లోనే చేస్తాం, చూపిస్తాను రండి. ముందుగానైతే గుడ్డుని ఉడకబెట్టుకున్నాము. గుడ్డు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు దాని తర్వాత మునక్కాయలు ఉడకబెడతాం. మునక్కాయలు మా ఆయన బంగాళదుంపలు ఏమన్నారు కాబట్టి ఆలు కొంచెం వేసినానండి. మీరు అది మీ ఆప్షన్, మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే లేదు. అది కూడా మనం బాయిల్ బాగానే ఉడకబెట్టాలి. అంత తర్వాత మనం పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయి పెట్టాలి. నేనైతే కడాయి పెట్టాను, దాంట్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు ఫ్రై చేస్తానండి. అటు పక్క మనము ఇది బెసరు గురించి కావాలి ప్రిపేర్ చేస్తాం రండి. ముందు ఆవాలు వేసాను. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేస్తానండి. జీలకర్ర కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయాలండి, ఆవాలు కొంచెం క్వాంటిటీ తక్కువ వేయాలండి. ఇటు నేను ఎల్లుల్లి వేసాను, తెల్లుల్లిపాయలు. దాని తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తాను. దాని తర్వాత కట్ చేసిన టమాటాలు వేస్తాను. వేసేసి గ్రైండర్ చేయాలండి. గ్రైండర్ చేసినాక ఇలాగ పేస్ట్ వస్తుంది. పేస్ట్ వచ్చినాక తాలింపు పెట్టినాం కదా, అది వేగినాక పేస్ట్ వేయాలండి. ఇది ఒడిశా స్టైల్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దాని స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ పేస్ట్ బాగానే ఫ్రై చేసేయాలండి. ఈ మసాలాని బాగానే ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన కలర్ చేంజ్ వస్తుందండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేయాలి, టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్, పసుపు కొండ వేయాలి. చిల్లీ పౌడర్ వేయాలండి, రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. వేసేసి బాగానే ఫ్రై చేయాలి. కలర్ కొంచెం చేంజ్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. కొంచెము నేనైతే బాగానే ఫ్రై చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది మసాలా అయితే బాగానే ఉడుకుతుంది. ఇప్పుడు పచ్చి వాసన వెళ్ళే వరకు ఉడకపెట్టాలండి. కొంచెం వేసి కలర్ అయితే చేంజ్ చేసి వస్తుంది కదండి, చూడండి చేంజ్ చేసి వస్తుంది. గ్రేవీ టైప్ వస్తుందండి. కొంచెము వాటర్ మొత్తం పోయినాక ఇంకిపోయింది కదండి, అలాగ వచ్చిందండి. దాని తర్వాత ఉడకబెట్టి ఉంచినాం కదా మునక్కాయలు, బంగాళదుంపలు, అది వేస్తామండి. వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. నేనైతే కొంచెం ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసి కొంచెం వాటర్ వేయాలండి. మీకు ఎంతకు వాటర్ కావాలో అంతకు వేసుకోవచ్చు. కొంచెం ఉడకపెట్టాలండి. ఉడికిన తర్వాత సాల్ట్ మొత్తం పడుతుంది కాబట్టి కొంచెం ఉడకపెట్టాలి. ఇప్పుడైతే బాగానే ఉడుకుతుంది. దాంట్లో ఉడకబెట్టేసి ఉంచినాం కదా, అవి బాయిల్ చేసిన ఎగ్ ఉన్నాయో అవి వేయాలండి. నేనైతే బాయిల్ చేసిన ఎగ్ వేస్తున్నాను. అవి ఒక ఉడకాలండి, అలాగే 15 minutes అలా ఉడకాలండి. అది లొక్కింపురు ఇప్పుడు అయితే చాలా బాగా ఉడుకుతున్నాయి. దాని స్మెల్ అయితే చాలా బాగుందండి. ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందండి. కూర ఆల్రెడీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూస్తామా. కూర మొత్తం రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండి ప్లీజ్ అండి. బాయ్, గుడ్ నైట్.